పరీక్షను సిబిటి పద్ధతిలో నిర్వహించాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఓఎంఆర్ పద్ధతిలోనే పరీక్ష పెట్టాలని సూచించింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి. నీట్ పరీక్షను సిబిడిటి విధానంలో అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించాలని చెప్పి ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడినటువంటి ధర్మాసనం విచారించింది. అయితే ఇప్పటికిప్పుడు ఈ నెల 21న పునః పరీక్ష నీట్ కి సంబంధించినటువంటి అండర్ గ్రాడ్యుయేట్ పునః పరీక్ష నిర్వహించబోతున్నారు. నీట్ పరీక్షలో జరిగినటువంటి అనేక అవకతవకలు, పరీక్ష పత్రాల లీకేజ్ తర్వాత గత నెలలో నిర్వహించాల్సినటువంటి నీట్ పరీక్షను నిర్వహించిన అనంతరం బయటపడినటువంటి అనేక విషయాల తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈ నెల 21న నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లుగా స్పష్టం చేసింది. అయితే అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. అదే సందర్భంలో పరీక్షా పత్రాల లీకేజ్ జరుగుతుంది కాబట్టి సిబిడి విధానంలో అంటే కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్ష నిర్వహించినట్లయితే ఈ అవకతవకలన్నిటికీ ఆస్కారం ఉండదు. దాంతో పాటుగానే నీట్ స్థానంలో మరొక కొత్త తరహా యంత్రాంగాన్ని, అథారిటీని ఏర్పాటు చేయాలని చెప్పి సుధాకర్ సింగ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్ పైన విచారించినటువంటి ధర్మాసనం ఇప్పటికిప్పుడు సిబిటి విధానంలో కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్ష నిర్వహించడం అంటే అది సాధ్యమైనటువంటి పరిస్థితి ఉండదు. దీనికి అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. వీటిని ఆచరణాత్మకమైనటువంటి విధానంలో తీసుకురావాలంటే ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. కాబట్టి అందుకు సంబంధించినటువంటి అంశాన్ని దానిపైన ఇప్పటికిప్పుడు ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే సందర్భంలో ఇప్పటికే నీట్ పై దాఖలైనటువంటి అదేవిధంగా నీట్ ను రద్దు చేసి దాని స్థానంలో కొత్త అథారిటీని ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్లతో ఇప్పటికీ సుప్రీంకోర్టు విచారణ జరుపుతుందని, జూలై నెలలో జరిగేటువంటి విచారణలో దాంతో పాటుగా ఈ పిటిషన్ పై కూడా విచారణ జరుపుతామని, అయితే 21వ తేదీ జరిగేటువంటి విధానంలో ఓఎంఆర్ తరహా పరీక్షా పత్రం ఏవైతే ఉందో ఆన్సర్ షీట్స్, పరీక్షా పత్రాలకు సంబంధించినటువంటి విధానంలోనే కొనసాగుతుందని, అప్పటి వరకు తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని, అయితే భవిష్యత్తుకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన తదుపరి విచారణలో అన్ని అంశాలపైన తాము వాదనలు విన్న తర్వాత తుది నిర్ణయాన్ని ప్రకటిస్తాము. అందుకు సంబంధించినటువంటి విషయాలన్నిటిపైన జూలై నెలలో జరిగేటువంటి విచారణలోనే తాము ఈ అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ సుధాకర్ సింగ్ పిటిషన్ పై కూడా విచారణను జూలైకి వాయిదా వేసింది. Right.